శాస్త్రి బామ్ 5 రూపాయల ప్యాక్ రిలీజ్ అయింది కదా. శాస్త్రి బామ్ 5 రూపాయల్లో అద్భుతం. సంక్రాంతి పండుగ వచ్చిందంటే చిన్న పెద్ద తేడా లేకుండా కూడా ప్రతి ఒక్కరు కూడా పతంగులు ఎగరవేస్తూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా సంక్రాంతి పండుగ ఎప్పుడు వస్తుంది అని కూడా చిన్న పెద్ద పిల్లలు కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. రైట్, మొత్తం కూడా సంక్రాంతి పండుగ వచ్చింది. దాంతో పాటు కూడా ఏదైతే పతంగి షాపులు మొత్తం కూడా పిల్లలతో కూడా ఆ కిటకిటలాడుతున్న పరిస్థితి ఉంది. నిన్నటి నుంచి కూడా హాలిడేస్ ప్రకటించడంతో కూడా వారందరూ కూడా కైట్స్ తీసుకోవడానికి కూడా వచ్చినటువంటి పరిస్థితి ఉంది. మనం విజువల్లో కూడా చూస్తున్నాం. మొత్తం కూడా ఆ కలర్ఫుల్స్ రంగులతో కూడా పతంగులు పెట్టినటువంటి పరిస్థితి ఉంది. ప్రతి ఒక్క డిజైన్లతో కూడా వీరందరూ కూడా కైట్స్ను ఎగరవేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. చూస్తున్నాం మనం. మొత్తం కూడా పిల్లలు కూడా కైట్స్ తీసుకోవడానికి కూడా ఎక్కువ కూడా ఆసక్తి చూపుతున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం కూడా కలర్ఫుల్ బ్యూటిఫుల్తో ఉన్న ఆ పతంగులు కూడా ఉన్నాయి. మొత్తం కూడా ఏదైతే 3 రోజులు సంక్రాంతి పండుగ 3 రోజులు కూడా కైట్లు ఎగరవేసుకుంటూ కూడా పిల్లలు పెద్దలు తేడా లేకుండా కూడా సంతోషంగా ఆనందంగా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనం చూస్తున్న మొత్తం కూడా కైట్స్ ఏ విధంగా తదితర అంశాలు తెలుసుకునేందుకు ప్రయత్నం చేద్దాం. కొంతమంది కైట్స్ సంబంధించిన వాళ్ళు ఉన్నారు. చెప్పండి అన్న, ఏంటి ఎన్ని రకాల కైట్స్ ఎన్ని రకాలు ఉన్నాయి సార్? ఒక 15 రకాలు ఉన్నాయి అన్న. ఏమేమి ఉన్నాయి, ఎట్లా? చెంకట్ ఉన్నాయి, తోక ఉన్నాయి, ఏంటి డిజైన్స్ ఉన్నది ఏమో నార్మల్ది. నువ్వు తోకలు ఏంటంటే న్యూ మోడల్ ఉంటుంది. కొత్త మోడల్స్ వచ్చాయా? వచ్చేసి చెంకట్ వచ్చేసి చెంకట్ వచ్చాయన్న కొత్త మోడల్. రైట్, మరి కొంతమంది కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏంటి నీ పేరేం పేరు? నీరజ్. ఏంటి తీసుకుంటున్నావా కైట్? ఎన్ని కైట్ తీసుకున్నావు మొత్తం? 10 కైట్స్ తీసుకున్నావు. ఎప్పటి నుంచి ఎగరేస్తున్నావు మరి కైట్లు? ఒక 10 days or 12. ఎట్లా అనిపిస్తుంది మరి సంక్రాంతి పండుగ వచ్చింది, కైట్స్ ఫెస్టివల్ ఎట్లా ఎంజాయ్ చేస్తున్నావు? ఫెస్టివల్స్ హ్యాపీగా ఉందా? మరి ఎన్ని కైట్స్ తీసుకోబోతున్నావు? ఎప్పటి నుంచి మరి స్టార్ట్ చేస్తావు? రేపా ఇప్పుడా? ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తావు? ఇప్పుడే స్టార్ట్ చేస్తావా? రైట్, మరి కొంతమంది పేరెంట్స్ ఉన్నారు, వాటితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏంటి మొత్తం కూడా కైట్స్ తీసుకోవడానికి వచ్చారు? ఎట్లా ఉంది సార్ కైట్స్? బాగున్నాయండి. ఎన్ని మోడల్స్ ఉన్నాయి, ఎన్ని రకాలు ఉన్నాయి? చాలా రకాలు ఉన్నాయి. ఎగరేస్తుంటారా మీరు కైట్స్? చిన్నప్పుడు ఎట్లా ఎంజాయ్ ఉండే సార్? మంచిగా ఉండేది. చిన్నప్పుడు మంచిగా ఎగరేసేది, తిరిగేది. ఇప్పుడు ఏమన్నా పిల్లలకు చెప్తున్నారా? అప్పటి చెప్తాను చిన్నపిల్లలకి. ఇప్పుడు మీరు కైట్స్ ఎగరేస్తున్నప్పుడు చిన్న పిల్లలు తీసుకోవాల్సిన ఏ జాగ్రత్తలు తీసుకుని కూడా మరి ఈ మాంజాతో కొంచెం కష్టం ఉందండి. జాగ్రత్త ఎగరేసేటప్పుడు పిల్లల్ని జాగ్రత్త చూసుకోవాలి. దాంతో పాటుగా అవి మాంజా ఏంటంటే షార్ప్గా ఉంటాయి. పిల్లల చేతులు కానీ మనకు కటింగ్ అవుతుంటాయి కదా, జాగ్రత్త తీసుకొని చెప్పాలి. పేరెంట్స్ దగ్గర ఉండి చెప్తే బాగుంటుంది. రైట్, పేరెంట్స్ కూడా చెప్తున్నారు. ఏదైతే కైట్స్ ఎగరేసేటప్పుడు మాత్రం చిన్నపిల్లల దగ్గర పేరెంట్స్ ఉండి కూడా జాగ్రత్తలు తీసుకుంటూ కూడా కైట్స్ ఎగరవేసే విధంగా చేయాలని కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించిన మన విజువల్ కూడా ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ అందుబాటులో ఉంటుందని కూడా నిర్వాహకులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. దానికి సంబంధించిన దారాలు కానీ కైట్స్ మోడల్స్ కూడా వచ్చిన పరిస్థితి. దీనికి సంబంధించిన యజమానులు ఉన్నారు, వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏంటి ఈ సంవత్సరం కైట్స్ ఫెస్టివల్ ఎట్లా ఉంది? ఈసారి మంచిగానే ఉంది. ఎన్ని రకాల కైట్స్ మీ దగ్గర అవైలబుల్ ఉంటున్నాయి సార్? 10-15 రకాలు ఉంటాయి అక్కడ. 5 రూపాయల కాంచి 50 వరకు ఉంటాయి అక్కడ. 50 రూపీస్ రేట్ పెరుగుతున్నా ఏమన్నా దాంట్లో స్పెషాలిటీ పెరుగుతుంటుంది. 80 రూపీస్ అయితే మంచిగా ఉంటుంది, మోడల్ వస్తుంటుంది. రకాలు చేంజ్ అవుతుంటాయి. ఇట్లా వస్తుంటాయి అన్ని మోడల్స్ అన్నీ. బాంక్ వస్తుంది, జీపా వస్తుంది, పేపర్లలో అయితే ఇట్లా రకాలు ఉంటాయి. ఇట్లా ఏకాండ్ ఉంటుంది, అన్ని రకాలు ఉంటాయి. సందడి ఎప్పటి నుంచి ప్రారంభమైంది? ఈ రోజు నుంచే సంక్రాంతి బుధవారం 3 days వచ్చిన ఎవరైతే పిల్లలు కానీ చిన్న పిల్లలు కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ వస్తున్నారు కదా కైట్స్ చూసినప్పుడు ఏమనుకుంటున్నారు? ఏం లేదు, మంచిగా సంతోషం తీసుకొని వెళ్తున్నారు. రేట్ తక్కువనే ఉన్నాయి, చేంజ్ అవుతూనే ఉంటాయి. ప్రతి సంవత్సరం మోడల్ చేంజ్ అవుతూనే ఉంటాయి. ఇది దోంక్, ఇది డిఫరెంట్ కలర్స్ వస్తుంది. ఇట్లా జాలర్ వస్తుంటుంది. ఇది కొత్త రకం అన్నట్టు. ఇది ఇంకో రకం. ఈ జాలర్ వస్తుంటుంది ఇట్లా. ఇది కూడా దోంక్, ఇది కూడా 2 కళ్ళు అన్నట్టు. ఇది 2 కళ్ళు అన్నట్టు. అదేమో దిష్టి బొమ్మ 50 రూపీస్. ఇది అవతలది కూడా 50 రూపీస్. ఇది 80 రూపీస్. ఇది రైట్, మొత్తానికి అయితే ఆ దారాల విషయాలకు వస్తే కూడా ఎట్లాంటి దారాలు మీ దగ్గర? ఇండియా దారాలే అమ్ముతున్నాం మొత్తం. దారం మాంజాలు మొత్తం, వేరే ఏం లేవు. అన్ని వస్తాయి, కలర్స్ వస్తాయి. 4-5 కలర్స్ వస్తాయి. బాండిల్స్ అయితే 500 రూపాయలు పడుతుంది. అది 2-3 కిలోమీటర్ ఉంటాయి. చిన్న అయితే 20 రూపీస్ ఉంటాయి. ఎక్కువ యువత చిన్న పిల్లలు ఏ కైట్లకు ఇష్టపడుతున్నారు సార్? ముఖ్యంగా ఎక్కువ కలర్ ఫిష్ కైట్. రైట్ గా మనం చూసిన మొత్తం కూడా చిన్న పిల్లలు చాలా ఇంట్రెస్ట్ తీసుకుంటున్న పరిస్థితి ఉంది. మొత్తం తీసుకుంటున్నారు. ఏంటి చిన్న ఏం తీసుకున్నావు?
చెరికి ఏంటంటారు దీన్ని? ఏంటిది ఇది? ఏంటి చెరికి ఏం చేస్తుంది ఇది? చెరికి ఏం చేస్తుంది? మాంజా చుట్టుకోవడానికి చూడుతుందా? దారం చూడుతుందా? ఎప్పటి నుంచి నువ్వు కైట్లు ఎగరవేస్తుంటావు? ఎట్లా అనిపిస్తుంది మన కైట్? ఎంజాయ్. ఎంతో మంది కైట్స్ కూడా మీరు వాళ్ళకి కట్ చేసిన పరిస్థితి ఉంది, పైకి పోయినప్పుడు ఎట్లా ఆనందం ఎట్లా ఉంటుంది? ఒక ఫ్రెండ్, మీ ఫ్రెండ్ ఉంటాడు, మీ ఫ్రెండ్ కైట్ ని నువ్వు డీల్ చేసేస్తావు, ఎట్లా అనిపిస్తుంది అప్పుడు నీకు? ఫుల్ ఖుషి ఉంటుంది. ఫుల్ ఖుషి ఉంటుందా? ఒకవేళ అతనే నీది కట్ చేస్తే ఇంకో కైట్ ఎగరేసి మళ్ళీ అది కట్ చేస్తాం. అట్లాంటివి ఏమైనా జరిగినాయా? ఎంతమంది నేను నీ కైట్లు కూడా కట్ చేసిన పరిస్థితి? చాలా కైట్లు కట్. నువ్వు ఎవరైనా కట్ చేసినావా? మొత్తానికైతే ఎంజాయ్ చేస్తుంటాను. రైట్, మొత్తం కూడా చిన్నపిల్లలు చూస్తున్నాం, చాలా ఎంజాయ్ చేస్తున్నామని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మనం చూస్తున్నాం మొత్తం కూడా దీనికి కైట్స్కి సంబంధించి కూడా ప్రతి ఒక్కరు కూడా తీసుకువెళ్తున్న పరిస్థితి కూడా ఉన్నది. వాళ్ళ ఆ పిల్లల కొరకు కూడా చాలామంది పేరెంట్స్ కూడా వచ్చి ఆ కైట్స్ కూడా సెలెక్ట్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. చూస్తున్నాం మొత్తం కూడా కైట్స్కి సంబంధించిన విజువల్స్ కూడా మనం చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం కూడా షాప్ మొత్తం కూడా ఆ కిటకిటలు ఆడుతున్న పరిస్థితి. నల్గొండ జిల్లా పట్టణంలో అన్ని కైట్లు మొత్తం కూడా పెద్ద ఎత్తున కూడా సందడి వాతావరణం కూడా నెలకొందని కూడా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం నల్గొండ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఆ పాత బస్తీకి సంబంధించిన ఏరియాలో ఉన్నాం. మొత్తం కూడా దీనికి సంబంధించిన కూడా ఆ కైట్ ఫెస్టివల్స్ కూడా నడుస్తున్న సమయంలో కూడా ప్రతి ఒక్కరు కూడా కైట్స్ కూడా కొనుక్కోవడానికి కూడా చాలామంది కూడా యువత కానీ చిన్నపిల్లలు కానీ పెద్దలు కానీ పెద్ద ఎత్తున కూడా ఆసక్తి చూపుతున్నటువంటి ఆ పరిస్థితి కూడా మనం చూస్తున్నామని కూడా చెప్పుకోవచ్చు. చాలా వరకు కూడా కైట్స్ తీసుకోవడానికి కూడా పెద్దలు కూడా ప్రతి ఒక్కరు కూడా ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఎట్లా ఉంటుంది అంటే ఏంటి కైట్స్ తీసుకోవడానికి ఎట్లా విశిష్ట ఏంటి తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. చాలా వరకు కూడా ఆ కైట్స్ తీసుకుని వెళ్తున్నారు. సార్ చెప్పండి, మొత్తం కూడా కైట్స్ తీసుకుంటున్నారు, ఎట్లా అనిపిస్తుంది సార్? మంచిగా ఉంది. చాలా మంచిగా ఉందని కూడా చెప్తున్న పరిస్థితి. కైట్స్ తీసుకుంటున్నావా? ఎట్లా ఉన్నాయి కైట్స్? రేట్ ఎట్లా ఉన్నాయి? 5 రూపీస్ నుంచి 100 రూపీస్ 200 రూపీస్ లోపు ఉన్నాయి. మరి నువ్వు ఇంతకీ ఏ కైట్స్ తీసుకుంటున్నావు? 10 రూపీస్. ఎన్ని తీసుకుంటున్నావు? 10-20 తీసుకుంటున్నావు. ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తావు మరి? కైట్లు ఎప్పటి నుంచి ఎగరవేస్తుంటావు? రేపటి నుంచి స్టార్ట్ చేస్తావా? ఏంటి మరి ఎట్లా ఫ్రెండ్స్ ఎంతమంది మొత్తం కలిసి మీరు? 3 మెంబర్స్. ఎక్కడ ఎగరేస్తారు? శ్రీనివాస్ నగర్ కాలనీ. ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటావు చిన్న? నువ్వు కైట్ ఎగరేస్తావు కదా, కైట్ ఎగరేసేటప్పుడు కూడా ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుని? అంటే చేయికి టేప్ వేసుకుంటావు. వెరీ గుడ్. తర్వాత ఇక గ్లౌజెస్ ఉంటే గ్లౌజెస్ వేసుకుంటాం, అంటే టేప్ వేసుకొని ఎగరేస్తాం. మోడల్స్ ఏంటి? ఏమైనా మోడల్స్ చేంజ్ అయినాయా? ఇప్పుడు కైట్స్ నెక్స్ట్ ఇయర్కి ఈ ఇయర్కి కైట్స్లో ఏమైనా తేడా వచ్చిందా? మోడల్ చేంజ్ అయినాయా? చేంజ్ అయినాయి అన్న. ఎట్లాంటి మోడల్స్ ఉన్నాయి? ఫిష్ కైట్, తోక కైట్లు, పేపర్ కైట్స్. మీరు పైకి కైట్ ఎగరేస్తున్న క్రమంలో కూడా ఎవరైనా డీల్ చేసి కట్ చేసి అనుకో మీ కైట్ని, ఏమనిపిస్తుంటుంది? మీరు వాళ్ళని కట్ చేసినప్పుడు ఎట్లా అనిపిస్తుంటుంది? అంటే కట్ చేసినప్పుడు బాగానే ఉంటుంది, మనది పోయినప్పుడు ఫీల్ అనిపిస్తుంది. బాగా అనిపిస్తుందా? మళ్ళీ ఏమాటి వచ్చి మళ్ళీ ఇంకోటి కొనుక్కొని పోతావా? ఈ మధ్యన ఏమైనా కట్ చేసిరా? నువ్వే డీల్ చేస్తావా లేకపోతే వాళ్ళు నేను కట్ చేస్తారా? అంటే ఈ రోజు ఎగరేసిన ఒక 5 వాళ్ళవి కట్టేనాయి, నావి ఒక 4 కట్టేనాయి. మొత్తానికి కూడా ఫెస్టివల్ సంక్రాంతి పండుగ వచ్చింది, ఫెస్టివల్ వచ్చింది, కైట్లు ఎగరేస్తున్నారు. ఎట్లా అనిపిస్తున్నది? మొత్తం కూడా ఎంజాయ్ ఫీల్. ఏంటి అది? ఏం డిజైన్? ఎట్లా ఉంటుంది? ఇది సంక్రాంతికి స్పెషల్. ఇది మన పేపర్ కైట్స్ ఎక్కువ వాడుతున్నారు. చైనా మాంజా టోటల్గా బ్యాన్ అయిపోయింది. కాటన్ దారం మొత్తం వాడుతున్నారు ఇక్కడ జనాలు. ఆల్రెడీ మన ఇక్కడ మొత్తం కాటన్దే వాడుతున్నారు. చైనా వాడద్దని మనం కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం జనాలకి. ఆల్రెడీ స్పెషల్గా సంక్రాంతికి మనకు ఫస్ట్ ఆర్టికల్ షాప్స్ ఇలా రకరకాలుగా కైట్స్ వస్తాయి మన అక్కడ. పిల్లలు సంతోషంగా జరుపుకోవాలని మా విద్యార్థి ఆనందం. వెళ్తాయి దీనిలో చాలా వెళ్తాయి. మీకు ఇంకా గద్ద కైట్ ఉంటుంది, దీనిలో ఆర్టికల్ కైట్స్ వస్తాయి. రకరకాల మోడల్స్గా మీకు మన అక్కడ దొరుకుతాయి. ఇక్కడ చీప్ అండ్ బెస్ట్ క్వాలిటీలో కూడా దొరుకుతాయి మీకు. హోల్సేల్ ప్రైస్ బయట నుంచి మన అక్కడ హోల్సేల్ రేట్లో ఇక్కడ అమ్ముతారు. అవును, ఇది మనకి ఫిష్ కైట్ అని వస్తుంది. ఇది ఈగల్ తేగల్లా చాలా మంచిగా ఉంటుంది. ఇది పిల్లలకి చిన్నకుండా ఎండకి ఖరాబ్ కాకుండా ఇది టైగర్ పతంగ్ అంటారు. ఇది దీని స్పెషల్ మనకి సంక్రాంతికి పిల్లలకి చాలా మంచిగా ఉంటుంది. స్పెషల్ ఇది మన కాడ వచ్చేది. మొత్తం ఎన్ని మోడల్స్ ఉన్నాయి సార్ మీ దగ్గర? దాదాపు ఒక 11-12 మోడల్స్ వస్తాయి మన కాడ. ఎట్లా ఉంది సార్ సేల్? ఎట్లా ఉంది? జనాల నుంచి కూడా ప్రజల నుంచి కూడా స్పందన ఏ విధంగా వస్తుంది సార్? పర్వాలేదు సార్, మంచిగానే ఉంది. ఈ సంవత్సరం కూడా బాగుంది. జనాలు కూడా మన చాలా రెస్పాన్స్ ఇస్తున్నారు. చైనా మాంజా అమ్మొద్దని చాలా మంది డిపార్ట్మెంట్స్ అయినా కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, మనకి వాళ్ళు ఫుల్ కోఆపరేట్ చేస్తున్నారు. మనకి సందడి పెరిగే అవకాశం ఉందా సార్ ఈరోజు? 2-3 డేస్లో ఇంకా ఎక్కువ పెరుగుతుంది సార్. 2-3 డేస్లో ఇంకా ఎక్కువ పెరుగుతుంది. ఓకే, రైట్.
వారు చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా కూడా కైట్స్కి సంబంధించి కూడా అన్ని వెరైటీలు ఉన్నాయి. ఫిష్ కైట్తో పాటు తదితర ఆ కైట్స్ కూడా ఉన్నాయి. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏదైతే ఆ చైనా మాంజాను కూడా బ్యాన్ చేయాలని చెప్పినది దాని ప్రకారం కూడా ఎక్కడ కూడా చైనా మాంజా వాడడం లేదని కూడా వీరు చెప్తున్న పరిస్థితి ఉంది. పోలీసులు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారమే మేము ఇక్కడ ఆ కైట్స్ని కూడా అమ్ముతున్నామని కూడా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. చిన్నపిల్లలు చాలా వరకు కూడా ఎక్కువ ఆసక్తి చూపుతున్నారని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. రేపు ఎల్లుండి మరింత ఇంకా క్రౌడ్ పెరిగే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. నిన్నటి నుంచి హాలిడేస్ ఉన్న క్రమంలో కూడా ఇప్పుడిప్పుడే కూడా ఎక్కువ విద్యార్థి తల్లిదండ్రులు కూడా వచ్చి కూడా కైట్స్ తీసుకుపోతున్నారు కూడా చెప్తున్నారు. ఒకటే చెప్తున్నారు, ఏదేమైనా కూడా కైట్ ఎగరేసేటప్పుడు మాత్రము చాలా జాగ్రత్తలు తీసుకొని కూడా ఆ కైట్లు ఎగరవేయని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. తల్లిదండ్రులు కూడా సూచనలు ఇస్తున్న పరిస్థితి ఉంది. ప్రతి ఒక్క పిల్లలు కూడా ఎవరైనా కైట్స్ ఎగరేసేటప్పుడు మాత్రము తల్లిదండ్రులు పక్కనే ఉండి జాగ్రత్తలు తీసుకోవాలని కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇది మొత్తం నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి ఆ కైట్స్ పై ఉన్నటువంటి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV, నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.